నమస్తే మేడం. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు లక్ష్మీ రీతు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడే ఉంటాము. ఓకే. అంటే మాది రాయలసీమ. మేము 20 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ వచ్చాము. హ్మ్. వచ్చినప్పుడు చిన్న ప్లేస్ ఉండేది ఇక్కడ. చిన్న విగ్రహం ఒక వేప చెట్టు కింద ఉండేది. అప్పుడు మేము వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్ళేవాళ్ళము, గుడికి వచ్చేవాళ్ళము. అప్పుడు ఈ ఏరియాలో ఉన్నాము. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, అంతకు ముందు నుంచి కూడా నాకు బాబా మీద చాలా నమ్మకం. నేను ఇప్పుడు మీరు కూడా ఇంటర్వ్యూ తీస్తుంటే ఒకసారి పిలిస్తే బాగుండు, చెప్పొచ్చు ఏమన్నా బాబా గురించి అనుకుంటున్నా. 22 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి కూడా ఇక్కడ వస్తున్నాము. నాకైతే ఇంకా ముందు నుంచి కూడా బాబా మీద చాలా నమ్మకం. అంటే ఇవి బాబా కోరిన కోరికలన్నీ తీరుస్తారు అని చెప్పేసి చాలా మంది భక్తులు అయితే చెప్తున్నారు. మీ లైఫ్ లో జరిగిన ఏమైనా మిరాకిల్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటారా? నా లైఫ్లో అయితే చాలానే జరిగాయి, ఒకటని కాదు. నేను ఏదనుకుంటే అది. ఒకటి మాతో షేర్ చేసుకోండి. ఒకటి, నేను ఫస్ట్ చెప్పాను కదా రాయలసీమ నుంచి వచ్చామని. మేము అక్కడి నుంచి ఇక్కడికి రావాలని ముందు రోజు మధ్యాహ్నము దేవుడు పూజ చేసుకొని పడుకున్నాను. పడుకుంటే అప్పుడు ఎప్పటి నుంచో నేను పూజ చేస్తున్నాను. కానీ ఆ రోజు థర్స్డే అనమాట. పూజ చేసుకొని నేను బాబా ముందుకే అలా పడుకొని నిద్రపోయినాను అనమాట మధ్యాహ్నం టైంలో. వచ్చి తల మీద ఇట్లా చేయి పెట్టి, నేనున్నాను, నువ్వేం బాధపడద్దు, నువ్వు రా, నేను చూసుకుంటాను. ఇలాగే నా ముందు కూర్చొని మాట్లాడినట్టే, మీరు హైదరాబాద్ వచ్చేయండి, మాకు హైదరాబాద్లో ఎవరో తెలియదు అనమాట. హైదరాబాద్ వచ్చేయండి, నేనున్నాను, చూసుకుంటాను అంటున్నాడు. ఇంకా అంతకన్నా నిదర్శనం ఏముంది. మేము ఇక్కడ వచ్చాము, సెటిల్ అయ్యాము, బాగా ఇల్లు కట్టుకున్నాము, అన్నీ అంతా బాగుంది. బాబా దయ వల్ల చాలా మిరాకిల్స్ అంటే 1, 2 కాదు, చాలా చెప్పొచ్చు. చాలా నమ్మకం నాకు. ఎవ్రీ థర్స్డే నేను ఎంత పనున్నా మేమిద్దరం కలిసి ఇప్పుడు కూడా అదే మాట్లాడుకుంటున్నాము. గుడికి వస్తేనే మాకు థర్స్డే అయినట్టు అనిపిస్తుంది.